వేడి చేసిందో ఏమో కానీ నాకైతే నైట్ అంతా నిద్ర రాలేదు. ఇంకా పొద్దున 5:30కి అలా పడుకున్నా. 5:30కి పడుకొని 7:30కి అలా లేసాననమాట. ఇంకా చిన్నునైతే మా వారే స్కూల్కి రెడీ చేశారు. ఇంకా నువ్వేం వంట చేయకు, బయట నుంచి నేను టిఫిన్ తీసుకొస్తానని చెప్తే సరేలే తీసుకొని రా అని చెప్పాను. ఇంకా చిన్ను కోసం మసాలా దోశ తీసుకొచ్చారు. ఇంకా నీ కోసం ఏం తీసుకురావాలి అని అంటే ఏదో ఒకటి తీసుకొచ్చేయని చెప్తే ఇడ్లీ పట్టుకొచ్చారనమాట. ఇంకా ఇడ్లీ తీసుకొచ్చినాక కూడా చాలాసేపటికి బ్రష్ చేసుకున్నా. ఇడ్లీలు చల్లగైపోయాయి. ఇంకా చట్నీ అయినా బాగుంటుందా అంటే చట్నీ టేస్టే లేదు. ఇడ్లీ ఎలా ఉన్నా కానీ చట్నీ కొంచెం బాగుంటే తినబుద్ధి అవుతుంది. ఇంకా సరేలే అని చెప్పేసి తిన్నానా. తర్వాత ఇంకా సరే చట్నీతో బాగాలేవు కదా, సాంబార్తో అయినా బాగానే ఉండొచ్చు అని అంటే సాంబార్తో కూడా అస్సలు టేస్ట్ లేవు. ఇంకా ఎలాగో అలాగా ఇంకా నేను తినలే, ఒక 2 ఇడ్లీలు నువ్వు తినబ్బా అంటే మా వారు తినలేదు. ఇంకా తినలేక పారేయలేక నేనే ఎలాగో అలా తినేసాను. అందుకే నాకు బయట నుంచి ఇడ్లీ తెచ్చుకోవాలంటే నచ్చదు. ఇంకెప్పుడైనా తెచ్చుకుంటే దోశ లేకపోతే వడ, ఈ రెండే ఎక్కువ తెప్పించుకుంటాము మేము. సో మీకు బయట నుంచి తెచ్చుకునే టిఫిన్స్లో ఏవంటే ఇష్టమో కామెంట్ చేయండి.